తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలు తమకు శత్రువులు కాదన్న జేసీ పెద్దారెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తల ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు. పెద్దారెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తలను రప్పరప్ప ఆడిస్తామన్నారు. నేనైతే డిసైడ్ 60 ఏళ్ళు ఉన్నాయి. మీరు ఫ్యాక్షన్ చేయాల్సిన ఆలోచన వచ్చింది. నా ఇన్ఛార్జ్ కార్యకర్తలు ఉండాలి. అదికి ఇదికి ఉండాలా. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చుండే. నేను కూడా ఊరి పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి, పొద్దున్న చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా, వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు అంటున్నారు, చూసుకోండి. లిస్ట్ ఉందప్ప, ఆల్రెడీ లిస్ట్ ఉంది. మీ ఇంట్లో కాడ ఆడోళ్ళు మగోళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరమ్మదే పైన చాలా మాట్లాడుతుందా బాబా. మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు, మాట్లాడరు. భద్రంగా ఉండండి. ఏంటికి చంద్రబాబు నాయుడు మంచోడు, నా కాన్షియన్స్ వరకు ఉండదు. మేము బాధలు పడినాం, జైల్లోకి పోయినాం, అన్నీ పోయినాయి. ఆడపిల్లలు కూడా జైలుకి పోయినారు. రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు, పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి. మమ్మల్ని చేయలే. వాడు వాడి కొడుకు ఏడున్నావురా, ఇంకా చాలా ఉంది టైము. రాజకీయం చేసినావా, లెక్కలు సంపాదించుకున్నావు. డైరెక్ట్ రారా, నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఇట్లా నాకు నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రారా. వాడు ఫయాజ్ గారు లేదు కదరా నీ పాస్. ఆ పిల్లవాళ్ళు 5 నెలలు టేబుల్ పెట్టిలే. వాడు హీరో వాడు టేప్ పెట్టిలే. వాడు వేరు. ఏం పేరు రమేష్ రెడ్డి గారు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు. ఇంకా కొట్టాలే. వాడు అమ్మటోడా ఫ్లాట్ అట్లా నిలబెట్టినాడు. నాగిరెడ్డి గారు అట్లా నిలబెట్టినాడు. భాస్కర్ రెడ్డి గారు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు. నువ్వు అనుకున్నానేమో నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు స్టూడెంట్స్ని. వాళ్ళ ఫ్యూచర్ చెడగొట్ట తెలుసుకోలే. ఏమనలేదు, నేను లీగల్గానే పోతాను. ఈయన కొంచెం కాకుండా నోటీస్ ఇస్తారే కొచ్చుకుందరాంట. లే ఎర్రదాతారా ఇక్కడ ఎర్రదాతారా గుర్తులు పెడతారు. లే నువ్వు చదువులే సన్నెల నీతో ఒకటి గుర్తు పెడతారా. నువ్వు ఇంత లోపల అవుతుంది. 90 పెట్టలే, మరోడి పెట్టలే, మర్చిపోయినావా. నేను బుక్ ఉంది. నేను బాధపడ్డా, నా కార్యకర్తలు బాధపడ్డారు. పొద్దున ఒకళ్ళు పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు. ఎస్ పొద్దున తేల్చుకుంటాం లా అండ్ ఆర్డర్. రాకపోయి నీ ముందు చూపించారు మా పిల్లలు. ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినారు చూపించదురు. తెల్లవారుతారు దుబ్బని బాధ వచ్చినారు. అదే చిక్కులే నీ అమ్మ బతికేసరా. రే ఏడవ సావురా, నీ కోపడుకుంటావురా సావురా. అంటే నీకు పదవి ఉంటే ఒక విధము లేదా ఏదో మాట్లాడు. ఓ వీడు పెద్ద లీడరు వైఎస్ఆర్కి, వైఎస్ఆర్ పైన
ఇప్పుడు పెద్ద లీడరా, వాడి ఊర్లోకి వాడు రాడు, వాడేట పెద్ద లీడర్ అవుతాడు. ముఖరాజామని పిలుస్తాడు, ఏడ మీటింగ్ ఉండదు, ఇప్పుడు మాట్లాడతాడు. ఏదో నువ్వు మాట్లాడితే లా అండ్ ఆర్డరా? ఆహా, నేను కోర్టుకు పో, ఆ రోజు నేను కోర్టుకు పోతే ఏమైందండి చెప్తానా? జడే నాకు శత్రువు మీరు కాదు, నాకు అందరూ కావాల్సిందే, అందరూ నా ఓటర్లే, వాడు తప్పనిచ్చే నా బస్సులో నిలబెట్టి నేనే పౌరుని జైలు పంపిలే నన్ను, నా కొడుకుని పౌరుంది పోయినా నేను ఎందుకు గెలిచింది? ఇంట్లో చెప్పి నేను గెలిచినా, ప్రజలకు గెలిచినా, నేనేదో గెలుతురా. 24 గంటలు మా ఊరితో కష్టపడి నాకు దేవుళ్ళు తాడిపందిరి కాల్చాలి. ఒక్క ఫోన్ కాలకు 2000 మంది వచ్చినారు ఆదివారం పడుకున్న వాళ్ళు కూడా.